హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది ఒక 3 డేస్ ముందనేది మా విలేజ్ పక్కన అది ఇక్కడ పలాసలో అంటే ఎల్లమ్మ యాత్ర అనేది జరిగింది. దానికోసమైతే మొత్తం మా ఫ్యామిలీతో అందరమండి ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వెళ్తారు. మేమైతే మా పిల్లలకి పట్టుకొని అమ్మవారి దర్శనం కావాలంటే మేము ముందే వెళ్ళాలి. ఇంకా మేము 9కి, 10కి వెళ్ళిపోవాలనుకున్నాము. వీళ్ళకి రెడీ చేసి వీళ్ళకి టిఫిను అన్నీ పెట్టేసరికయితే మేమిక్కడికి వస్తడికి 1 అయితే అయిపోయింది. మేము రిటర్న్ అనేది వెళ్తాడికి 3 అయింది. అలాగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తాము. ముందుగా అక్కడ ఇది అమ్మవారి యాత్ర అనేది జరిగేటప్పుడు చుట్టుపక్కల అన్ని విలేజ్‌లు కూడా ముందు అయితే జోగనేది దండుతారండి. అంటే జోగి అంటే మనం 3 ఇళ్ళకి గాని, 4 ఇంట్లకి గాని మన చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా మనం గాని తల స్నానం అనేది చేసుకొని బియ్యం అనేది అడగాలి. బియ్యం అనేది అడిగిన తర్వాత అదనేది ఉంచుకొని మనం కొంచెం బియ్యము, పప్పు అనేది కలిపేసి సెపరేట్‌గా పట్టుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర అంటే దర్శనం అవుద్ది కదా! అక్కడ ఒక సంచిలా ఉంటుంది. దాంట్లో అన్నీ వేసేవాళ్ళు. మనం పట్టుకొనెళ్ళిన పళ్ళు, కాయలు, బియ్యంకు మనం దండుతాం కదా! ఆ బియ్యం అన్నీ కూడా ఇంట్లో అనేది వారం చేయాలండి. వేప రొడ్డలతో మొర్రాట్ అనేది పక్కన పెట్టి, ఇస్తరాకుల్లో జావ అనేది చేయాలి. జావ చేసి దేవుడు గదిలోన గాని నేతనేది పెట్టాలి. ఇలాగ అమ్మవారికనేది పెట్టేసి, మనం దండం పెట్టేసుకోవాలి. తర్వాత మనం దండిన బియ్యం అన్ని పట్టుకొని ఈ జామయాత్రకైతే వెళ్తారు. లేదు జస్ట్ టైమ్ పాస్‌కి మనము దర్శనం చేసుకోకపోయినా జస్ట్ చూడడానికైనా వెళ్తారు. నేను సింగిల్‌గా వెళ్ళినప్పుడు, ఇంకా ఫ్యామిలీతో వెళ్ళిన మ్యారేజ్ ముందు గాని, మ్యారేజ్ తర్వాత అయినా, ఎప్పుడు నేను యాత్రకెళ్ళినా అమ్మవారి దర్శనం అయిన తర్వాతే ఏదైనా షాపింగ్ గాని, ఏమైనా చేస్తాను. అదొక సెంటిమెంట్‌లా అయిపోయింది. అక్కడికి మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంది. టైం అయిపోద్దంటే రూ. 100 టికెట్ తీసుకోవాలి. లేదు నార్మల్‌గా వెళ్ళిపోవచ్చు అనుకుంటే రూ. 20 టికెట్ తీసుకోవాలి. ఫ్రీగా కావాలనుకుంటే ఫ్రీ టికెట్ కూడా ఉంటుంది. తీసుకొనెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలామంది అమ్మవారి గుడి వెనక వైపులెళ్ళి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి బియ్యం అవన్నీ వాళ్ళు టెంట్ అనేది వేసుంటారు. దానిపైన విసిరేస్తారు. అలా అసలు విసరకూడదండి. ఎందుకంటే కిందలో మనుషులనేవి ఉంటారు కదా! వాళ్ళ తలపైన అనేది పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి టెంకాయలు కూడా అలానే అంటే విసిరేస్తున్నారు. అది చాలా ప్రమాదం. పోలీస్ ఉంటారు కదా! వాళ్ళసలు చూస్తే మాత్రం ఊరుకోరు. ఇక్కడ మేము వచ్చేటప్పటికి అంత క్రౌడ్ లేదు కాబట్టి గుడి దగ్గరికి డైరెక్ట్‌గా ఆటో అనేది వచ్చేసింది. మేము ఆటో దిగి మా నాన్నయితే ఆటో దగ్గరున్నారు. లోపలికైతే రాలేదు. ఇక్కడ చూడండి మొత్తం టాయ్స్ అన్నీ ఒకే దగ్గరుంటాయి. మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇలాంటి యాత్ర అనేది జరిగేటప్పుడు ఒకే దగ్గర ఉంటాయి కదా! ఆ డంకాలు చూసారా? చూడగానే నాకు అవే నచ్చాయి. అవి ఒక్కొక్కటి రూ. 100 అంట. మేము ఒకటి తీసుకోకూడదు. 2 తీసుకుంటే 2 తీసుకోవాలి. అవి మేము కొనేసి నేను వచ్చి పడుకుని లేచిన వెంటనే మొత్తం పోయున్నాయి. ఇక్కడివి ఉన్నాయి కదా! ఈ బెలూన్స్, బాల్లు అవన్నీ కూడా అవన్నీ తీసుకున్న వెంటనే మా పిల్లలైతే ఇలా నోట్లో పెట్టేసైతే మొత్తం గాలి మొత్తం తీసేశారు. మేమిప్పుడు అమ్మవారి దర్శనంకైతే వెళ్తున్నాము. దర్శనంకి వెళ్ళే ముందయితే అసలు ఏమి కొనకూడదు. ప్రసాదం గానీ, ఇలాంటి టాయ్స్ గానీ ఏమి తీసుకోము. అలాగ వెళ్ళేసి అక్కడ చూసారా చెప్పులంటే ఫ్రీగా అది మన టోకెన్ ఇస్తారు. మనం అందరమైతే వెళ్ళాము. అందరివి అంటే నావి, మా అమ్మ, మా నాన్న అంటే గుడి వరకు రాలేదు. ఆటో దగ్గర ఉండిపోయారు. నావి, మా తమ్ముడివి, మా అమ్మవి, మా అక్కవి చెప్పులైతే ఇచ్చేసి టోకెన్ అనేది తీసుకొనొచ్చాను. మీకు లైన్‌లు చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఈవినింగ్ టైంలో అయితే మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది. అటువైపు ఫ్రీ టికెట్, ఇటు రూ. 20 టికెట్, రూ. 100 టికెటు. ఇంకా రూ. 100 టికెట్‌కి వెళ్ళడం అంటే రూ. 20 టికెట్ ఖాళీగా ఉంది కదా! ఎందుకని అయితే మేము రూ. 20 టికెటే తీసుకున్నాము. ఇక్కడ ఒక మిస్టేక్ వాళ్ళ మిస్టేకా, మా మిస్టేకా కూడా అర్థం కాలేదు. మేము ఆ ఇయర్ వచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్‌గా ఉంది చూడండి. అక్కడ రూ. 20 టికెట్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. అది ఫ్రీ టికెట్ పెట్టేసున్నారు. రూ. 20 టికెట్‌ది ఫ్రీకి వెళ్ళేది లైనేమో రూ. 20 టికెట్‌కి పెట్టేసున్నారు. వెళ్ళేటప్పటికి మాత్రం చాలా అయిపోయిందండి. ఇంక ఫ్రీగా టికెట్‌కి వెళ్ళినోళ్ళే డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. మాకైతే లైన్‌లో 1 అవర్ అయితే పట్టింది. ఇక్కడ చూడండి మేము ఇలా ముక్కంతా మూసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మొత్తం క్లీన్ చేస్తన్నారు. వాటర్ వేయకుండా క్లీన్ చేసేటప్పుడు గా ఆ గాలికి దుమ్ము మొత్తం పడుతుంది కదా! అందుకే మా పిల్లలకు కూడా కొంచెం ముక్కు అనేది ముయ్యమన్నాము. మేము కూడా ఇలా కవర్ చేసుకున్నాము. లేదంటే తుమ్ములు ఇకన స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం ఇక్కడికొచ్చేటప్పటికి క్రౌడ్ ఎక్కువగా ఉంది.
ఇటువైపు మా పక్క లైన్ ఉంది కదా! మా పక్క లైన్ రూ. 100 టికెటు. మీ ముందు 20 ఆ పక్కదైతే ఫ్రీ టికెటు. ఇక్కడైతే 3 సమానంగా ఉన్నాయనుకుంటారు. కానీ అటువైపు ఎళ్ళేటప్పుడు 100 టికెట్ అని డైరెక్ట్‌గా వెళ్ళిపోయింది. ఫ్రీ టికెట్ కూడా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయిందండి. 20 రూపీస్ టికెట్ మాత్రమే ఇంకా లేట్ అయ్యింది. అది రివర్స్ పెట్టారనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేనైతే బోర్డ్ చూపిస్తాను. పలాస ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఇది నార్మల్ రోజుల్లో కూడా వచ్చి అమ్మవారి దర్శనం అనేది మనం జరుపుకోవచ్చు. ఇదైతే యాత్ర రోజైతే ఇది ప్రత్యేకమైన రోజు కాబట్టి చుట్టుపక్కల అందరూ కూడా ఈ రోజే వస్తారు. ఇక్కడ, ఇక్కడ మా పాపకైతే అందరూ అడుగుతున్నారు ఎక్కడికొచ్చావని. తనైతే అనుకోనైతే చెప్తుంది. అస్సలు వీళ్ళు మార్నింగ్ నుండి అసలు ఏమీ తినలేదండి. ఒక యాపిల్ తిన్నారు అంతేని. పాలు పెట్టేసి తీసుకొని వెళ్దామంటే, పాలు పెట్టేటప్పుడు కూడా నేను డ్రెస్ వేసి వాళ్ళకి రెడీ చేసి హ్యాండ్ బ్యాగ్ అదే పక్కన పెట్టేసరికి వాళ్ళకి అర్థమైపోయింది వెళ్ళిపోతున్నామని. అసలు డైరెక్ట్‌గా ఆటో లోపలికి వెళ్ళిపోయి అయితే కూర్చున్నారు. మేము వెళ్ళే రోజు మాత్రం చాలా ఎండగా మాత్రం ఎక్కువగా ఉంది. ఆటోలో కూర్చున్నది అస్సలు కదలలేదు. ఆటో లోపల పాలు పెట్టినా అస్సలు తాగలేదు. ఆ రోజు మొత్తం ఎలా ఉంటారో అనుకున్నాను. ఇక్కడ మీకు ఇది చూడండి పుట్లా కనిపిస్తుంది కదా! ఇక్కడైతే లోపల నిజంగా మట్టితో నాగదేవత పుట్టనేది ఉందంట. దాని పైనయితే ఇలా కట్టారు. ఇక్కడ చెత్త ఏం పడినా వెంటనే క్లీన్ చేసేస్తుంటారు. వాటర్ ప్యాకెట్స్ కూడా లైన్‌కి వేసుంటారు. తీసుకోవచ్చు. చూడండి అక్కడ వేశారు కదా! కొంత దగ్గరికి లాగిస్తే వాళ్ళు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఒక బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చూడండి అగరవత్తులు, దీపాలు అన్నీ పెట్టేశారు కదా! అసలు ఒకరు పెడితే ఇంకొకరు పెట్టేస్తుంటారు. ఇంకా అటువైపు పెట్టినా బావుండండి. ఇంక ఇటువైపు లైన్ వైపు పెట్టేసేటప్పుడు డ్రెసెస్ గాని, చీరలు గాని చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఎవరికో ఒకరికి పెట్టేసి అవేమీ పెట్టకూడదు అని చెప్పుంటే బావుండును. ఎందుకంటే డ్రెసెస్ వేసే వాళ్ళకైతే లాంగ్ ఉంటాయి కదా! అవి అసలు ఇలాగ అంటుకునే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడికి మా పాప వీళ్ళైతే ఎలా ఉంటారు? ఇంత లైన్ ఉంది ఎలా ఉంటారు అనుకున్నాము. మా పెద్ద పాప కిందకి దిగి అటువైపు, ఇటువైపు అయితే మొత్తం ఆడుకుంటుంది. కానీ మా చిన్న పాప అస్సలండి పైన ఒకరి పోతే ఒకరికి అలా ఎత్తుకుంటేనే ఉంటుంది. కిందకి దిగదు. కానీ ఏడవలేదు. బానే ఉన్నారు మంచిగా. ఇక్కడ మొత్తం ఏ వాటర్ ప్యాకెట్స్ ఏమున్నా క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి అక్కడ ఒక బాబు అయితే పైన అంటే లైన్స్ ఉంటాయి కదా! లైన్ పైన అయితే కూర్చున్నారు. ఆ వినుం పైన. మా చిన్న పాప కూడా ఇప్పుడు తన పైకైతే ఎక్కించమని అయితే మా తమ్ముడికి పట్టుకొని అయితే ఏడుస్తుంది. అలానే పైన కూర్చోబెట్టాము. ఇక్కడ మేము వాటర్ అంటే చాలా వేడిగా ఉంది. వెళ్ళేటప్పటికి 1 అవర్ అయితే లైన్‌లో ఉండిపోయాం కదా! వాళ్ళకి దాహం వేసినట్టుందని మేము వేడి వాటర్ అయితే పట్టుకొని వెళ్ళాము. అది ఇచ్చాను. అయినా సరే వాళ్ళసలు తాగేసి తర్వాత వాటర్ ప్యాకెట్స్ అనేవి చూసేసారు. వాళ్ళకిస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా! అని అయితే నేను చెయ్యికిచ్చేసరికి వాళ్ళైతే మొత్తం కొరికేశారు. లైన్‌లో ఉండుండగా అరటిపళ్ళు చూసారు. అరటిపళ్ళు కూడా మొత్తం తినేసారు. నాకైతే చాలా భయమేసింది. దగ్గు, జలుబు ఏమైనా స్టార్ట్ అవుద్దా ఏమని. ఇప్పటికైతే ప్రెజెంట్ అదేమీ లేదు. ఇక్కడి నుండి మేము రిటర్న్ వచ్చేసాము. గుడి లోపలైతే వీడియో ఏమి తీయడానికి అవ్వదు. ఫుల్ బిజీగా ఉంటుంది. ఇది గుడి బయట అటువైపుల గుడి బయట నుండి వచ్చేసి మళ్ళీ వెనక వైపు నుండి వెళ్ళడానికి మనం చెప్పులైతే ఎక్కడ పెట్టామో అక్కడ వెళ్ళడానికి అయితే రూట్ ఉంటుంది. ఇక్కడ నుండి ప్రసాదము ఇంకా ఖర్జూరం అంటే గట్టి శనగలుంటాయి. ఇంకా మెత్తగా ఉండే శనగలు, కొమ్ము శనగలు అనేవి ఉంటాయి. అవి కొందరైతే ప్రసాదంలాగా తీసుకొని వెళ్తారు. మేము గుడి నుండి ఇటువైపు వచ్చేటప్పటికి కొన్ని టాయ్స్ కొంటాం అనుకున్నాము. కొనేసి అలా మా నాన్న ఆటో అయితే వచ్చింది. అదైతే ఎక్కిపోయేసి డైరెక్ట్‌గా ఇక్కనొచ్చేసాము. కొన్ని కొన్నాము. కొన్ని అయితే ఆటో ఆపుకొనయితే లైన్‌గా వెళ్ళాలి అంటే ఒకే లైన్‌లో ఉంటాయి కదా! చాలా ఎక్కువైతే పెట్టారండి పిల్లల ఐటెమ్స్ ఇవన్నీ కూడా. అవన్నీ ఇలా ఆటో అక్కడక్కడ ఆపుకొనయితే ఎలాగో వెళ్ళిపోయాము. ఇదే ఈవినింగ్ టైమ్ అయితే అస్సలు ఆటో రాదు. మనం నడుచుకొనే వెళ్ళాలి. మేము వచ్చేటప్పటికి కూడా చూడండి వెళ్ళేటప్పుడు గేటు, ఇంకా వచ్చేటప్పుడు కూడా గేట్ పడింది. మా పాప ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ నాది అంటదండి. తనకొక హ్యాండ్ బ్యాగ్ అయితే కొన్నాము. దాంట్లో రూ. 10 కాయిన్స్ ఇంకా రూ. 5 కాయిన్స్ అయితే వేసుకొనయితే ఆడుకుంటుంది. ఇక్కడ నేనొచ్చి అయితే అలాగా కొంచెం భోజనం చేసేసి అలాగ పడుకున్నాను. మా చిన్న పాప అందరూ కూడా పడుకున్నారు. కానీ మా పెద్ద పాప మాత్రం అస్సలు మా పెద్ద పాప కూడా పడుకోబడిపోయింది.
మా పెద్ద పాప పడుకోలేదు. మా చిన్న పాప పడుకుంది. ఇక్కడికొచ్చి మేము లెగిసే టైంకయితే మా పెద్ద పాప పడుకుంది. టైం అనేది 7 అవుతుంది. ఆ టైంలో పడుకుంది. మేము పడుకునే టైంకయితే మళ్ళీ లెగిసిపోతుంది. హెడేక్‌గా ఉందసలు. ఎందుకో తెలీదు. నా వీక్‌నెస్ ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే మాత్రం అస్సలు నా వల్ల కాదు. అసలు వెంటనే పడుకోవాలి. అలాగే పడుకొని కొంచెం టీ తాగే టైంకయితే ఇప్పుడు టీ తాగేసి మా చిన్న పాపనైతే ఆడిపించాలి. వాళ్ళకి కొనే టాయ్స్ కూడా ఏం కొన్నామే ఆమెకు కూడా అసలు ఐడియా లేదు వాళ్ళకి. అక్కడ పెట్టేసి నేను పడుకొని లెగిచేటప్పటికైతే 2 బల్లా ఉంటాయి. అవైతే మొత్తము ఇరిపేసున్నారు. అవి ఎక్కడున్నాయో కూడా కనిపించడం లేదు. ఇంకా అయితే కొన్ని సెల్ఫ్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అంత ఛాన్స్ అయితే నాకివ్వలేదు. ఎందుకంటే నేను లెగిసే టైంకి మొత్తం విరిపేసున్నారు. ఆ బెలూన్స్ మొత్తం గాలి మొత్తం తీసేసున్నారు. వాళ్ళు ఒక నిమిషం హ్యాపీనెస్ అంతేని. వాళ్ళకి దింపేటప్పుడు కూడా అది కావాలి, ఇది కావాలనైతే మొత్తం ఏడుపు. ఇక్కడ చూడండి ఇక్కడ టీ తాగేసాం కదా! టీ తాగే టైంకయితే మా పెద్ద పాప కొంచెం లైటింగ్ పడిన అటువైపు, ఇటువైపు అయితే కదులుతూ ఉంది. నాకైతే టీ అనేది ఎక్కువగా నచ్చదండి. ఎక్కువగా హెడేక్‌గా ఉండేటప్పుడు మాత్రమే తాగుతాను. నా డెలివరీ టైం నుండి కొంచెం ఎక్కువగా అయితే హల్బాత్ చేసుకున్నాను తప్పదని. ఇక్కడికొచ్చేసరికి మా చిన్న పాప తను ఫోన్ కొన్నాను కదా! చిన్న ఫోన్ కొన్నాము. ల్యాండ్‌లైన్ లాంటిది మొబైల్ అంటే సెల్ ఫోన్ లాంటిది దాని లైట్ అనేది ఎక్కదీసేసింది. ఈ చుక్క లైట్లుంటాయి కదా! ఇంకా పాయింట్ లైట్లని అంటారు. ఇంక దాన్నయితే వేసేసి తనకి వేయడం రాదు కదా! పక్కన వేసి దాని వైపు అయితే చూసుకొని ఆడుకుంటుంది. అండ్ ముందైతే భయపడినట్టు అన్నది. తర్వాత దాన్ని అసలు భయపడడం లేదు. నేనైతే కంట్లో వేయకొద్దు అన్నాను. కింద వేయమని చెప్తేనే కింద వైపు వేసుకొని ఆడుకుంటుంది. అలాగే వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు మీకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. ఇక్కడ విలేజ్ చూసారా? టైం అనేది 7:30 అవుతుంది. అంత నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా పలాసలో ఉన్నారు. వచ్చేటప్పటికైతే టైం అవుద్ది. అందుకే సైలెంట్‌గా ఉంది. కొంచెం కొంచెం చలి కూడా ఉంది కదా! అలానే ఇంకా వేసవికాలం వచ్చేటప్పుడు అయితే మొత్తం సందడిగా ఉంటుంది. ఇంకా వినాయక చవితి ఇలాంటి సంబరాలు అయ్యేటప్పుడు ఇంకా బావుంటుంది.